బైబిల్ అంతా నేను కొద్దిగా దాని మీద ధ్యానం సాగిస్తున్నప్పుడు ఆదికాండం 6వ అధ్యాయంలో ఈ మాటలన్నీ మీరు చూడొచ్చు. దేవుడు వచ్చాడు, నోవా దగ్గరికి వచ్చాడు. నోవా దగ్గరికి వచ్చి, నోవాహ, భూమి మీద పాపం ఎక్కువైపోయింది, నేను మొత్తాన్ని అంతా కూడా తుడిచిపెట్టేయాలనుకుంటున్నాను. నువ్వు ఒక్కనివే నా ఎదుట నీతిమంతుడుగా కనబడుతున్నావు, కాబట్టి నీ కుటుంబాన్ని నేను కాపాడాలనుకుంటున్నాను. నీ కుటుంబం కొరకు ఒక ఓడ నువ్వు సిద్ధపరచుకో. హల్లెలూయా. బాగా గమనించండి, బైబిల్ చెబుతాది ఆ దినములలో వర్షం లేదంట. ఏంటి? వర్షం చూడడమే కష్టం, అక్కడ వర్షమే లేదు, బాగా వర్షము లేదు, అక్కడ పరిస్థితులు ఏవి కూడా అనుకూలముగా లేవు. దానికి తోడు అప్పట్లో జనాభా ఎంత ఉండొచ్చు అని మీరు అనుకోవచ్చు. గెస్ చేయండి, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు భూమి మీద జనాభా? ఎవరైనా చెప్పగలరా? గట్టిగా చెప్పండి. 800 కోట్ల మంది ఉన్నారు. భారతదేశంలోనే 150 కోట్ల మంది ఉన్నారు. మందే ఇప్పుడు హైయెస్ట్. చైనాను దాటేసినాం మనం. హల్లెలూయా. చైనాను దాటేసాం. వేరే ఓకే, ఎంతమంది ఉండొచ్చు మీ లెక్క ప్రకారం? 1 కోటి. హల్లెలూయా, 1 కోటి. నేను కూడా అలాగనే అనుకున్నా, ఎంత ఉంటారులే. ఎందుకు ఈ కంక్లూజన్కి వచ్చానంటే 50 లక్షలు 1 కోటి అనే కంక్లూజన్ నేను ఎందుకు వచ్చాను అంటే, యేసయ్య టైంలోనే జనాభా భూమి మీద ఎంత అని వెబ్లో నేను సెర్చ్ చేసి మీరు చేయండి, 40 కోట్ల మంది అని చూపించింది. ఎంతమంది? అది ఎన్ని సంవత్సరాలు? ఆదాము తర్వాత ఎన్ని వేల సంవత్సరాలకి? అది 4000 సంవత్సరాలకి. 4000 సంవత్సరాలకి హల్లెలూయా ఎంత అని చూపించింది? అది 40 కోట్ల మంది. 1900 సంవత్సరం వరకు బాగా గమనించండి, ఒక 100 సంవత్సరాల వరకు కూడా, ఒక 100 సంవత్సరాల క్రితం వరకు కూడా భూమి మీద జనాభా ఎంత అంటే కేవలం 200 కోట్ల వరకే. ఎంత? కేవలం 100 సంవత్సరాలలో మాత్రమే. ఎంత? 100 సంవత్సరాలలో మాత్రమే మనం ఎంతకు చేరుకున్నామంటే 800 కోట్లకు చేరుకున్నాం. 600 కోట్ల మంది. 100 సంవత్సరాలలో ఎంతమంది జనాభా? 600 కోట్ల మంది. 200 కోట్ల మంది నుంచి 800 కోట్ల మందికి పెరిగిపోయింది కేవలం 100 సంవత్సరాలలో. ఇంకొక 100 సంవత్సరాల్లో ఎంతమంది ఉంటాం మనకు తెలియదు, ఇంకా మళ్ళీ గూగుల్ని అడగాలి. ఇంకా హల్లెలూయా. చెబుతున్నాను. సో ఈ లెక్కన బాగా ఆలోచించండి, ఎంతమంది ఉండొచ్చు 1650 సంవత్సరాలలో? ఆలోచించుకోండి, బాగా ఆలోచించండి. ఆ దినాలలో మరణం చాలా ఆలస్యం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు మనం మరణిస్తున్నాం? 80 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల లోపల. నోవాహు సమయం తర్వాత, అబ్రహాము సమయం నుంచి కూడా, నోవాహు తర్వాత దేవుడు ఏమన్నాడంటే మనుషుని యొక్క ఆయుష్ను ఆయన తగ్గించేశాడు. ఎంత? 120 సంవత్సరాలుగా అది తగ్గిపోయింది. ఇప్పుడు ఎంత పోయింది? అది 100 సంవత్సరాలు అనుకోవడం. నిండు 100 ఏళ్ళు బాగా బతికేసాలి ఆయన అనేటువంటి మాటలు వచ్చేసాయి. ఓకే, అంటే ఇప్పుడు 1000 సంవత్సరాల వరకు బ్రతికేటువంటి సమయములో 1500-1600 సంవత్సరాలు ఎంతమంది జనాభా ఉండొచ్చు? బాగా ఆలోచించండి. నాకైతే ఆ లెక్క, ఒక లెక్క తీసుకుంటూ వచ్చాడు. కేవలం 70 మంది ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. 400 సంవత్సరాలలో వారు 70 మంది నుంచి 20 లక్షల మందికి చేరారు. హల్లెలూయా. ఆ రేషియోని తీసుకుంటే కనీసం తీసుకుంటే అదే లెక్క ప్రకారము ఈ యొక్క నోవాహు సమయంలో ఉన్నటువంటి జనమును 1600 సంవత్సరములలో లెక్కించుకుంటే దాదాపుగా 1000 కోట్ల మంది జనాలు ఉన్నారని చెప్తుంది. ఎంతమంది? మీరు సెర్చ్ చేయండి, నేను ఏదో ఊరికి చెప్తున్న మాటలు కాదు. 1000 కోట్ల మంది జనాలు అని. ఒకవేళ ఎస్ ఇట్ ఈస్ ఇన్ ద వెబ్, గూగుల్లో అలాగుంటుంది. 1000 కోట్ల మంది జనాలు. ఆ లెక్కన ఎందుకు? దేవుడు వారిని ఎక్కువగా దీవించాడు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు బహుగా వృద్ధి చెందడంతో ఫరో రాజు ఏం చేయాలనుకున్నాడు? వాళ్ళని చంపేయాలనుకున్నాడు. ఎందుకంటే అందరికంటే జనాభా వాళ్ళది ఎక్కువైపోతా ఉంది. పోనీ ఆ లెక్క వద్దు. కనీసము సాధారణమైన ఇప్పుడున్న రేషియో, ఇప్పుడు ఏదైతే జరుగుతూ ఉంటున్నదో, మానవులు ఏ విధంగా ఇప్పుడున్నటువంటి జనసంఖ్య ప్రకారం ఎంత పెరుగుతుంటున్నదో, ఈ 2000 సంవత్సరాలలో లెక్క వేసుకుంటే, ఈ లెక్క ప్రకారం వేసుకుంటే 150 కోట్ల మంది జనాల వరకు తేలుతారంట. అప్పట్లో ఎంతమంది? 150 కోట్ల మంది వరకు భూమి మీద. హల్లెలూయా. అర్థమవుతున్నారా నేను చెబుతున్న మాటలు? ఎందుకంటే ఏది కూడా క్లియర్గా లెక్క లేదు. ఇశ్రాయేలు పెరిగినటువంటి రేషియో ప్రకారం చూసుకుంటే 1000 కోట్ల మంది. అదే అలాగా కాకోకుండా సాధారణంగా ఇప్పుడున్న లెక్క ప్రకారం చూసుకుంటే, ప్రస్తుతం ఉన్న లెక్క ప్రకారం చూసుకుంటే 150 కోట్ల మంది వరకు జనాభా ఉంటుంది అని చెప్తున్నారు సైంటిస్టులు. నేను చెబుతున్న మాటలు కాదు ఇవి. ఎవరు? వాళ్ళు లెక్క వేశారంటే. ఎందుకంటే ఆ దినాలలో లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ. పిల్లల్ని కూడా 10 మందిని కనేటువంటి వారు.
మీరు కావాలంటే ఇప్పుడు నోవాహకి ఎంతమంది కుమారులు? 3. షేము, హాము, యాఫేతు. ఇలా ముగ్గురికి మళ్ళీ తీసుకుంటే ఒకరికి 7 మంది 8 మంది, ఒక్కొక్కరికి 7 మంది 8 మంది. వాళ్ళకు పెళ్లిళ్ళు అయ్యేదే 100వ సంవత్సరంలో అట్లా ఉంటుందో ఏమో అనిపిస్తున్నది. తెలియదు ఎప్పుడవుతున్నదో క్లారిటీగా బైబిల్లో అయితే లేదు. కానీ సో వాళ్ళకి వివాహం ఎప్పుడైనా కూడా పిల్లలు మాత్రము 120 సంవత్సరాలు ఉన్నప్పుడు పుట్టారు, 130 సంవత్సరాలు ఉన్నప్పుడు పుట్టారు, 150 సంవత్సరాలు ఉన్నప్పుడు పుట్టారని చెప్పి కొన్ని చోట్ల బైబిల్లో రాయబడి ఉంటున్నది. ఈ లెక్క ప్రకారం తీసుకున్న 100 కోట్ల మంది పైననే జనాలు ఉన్నారంట. హల్లెలూయా. మనం ఏంటంటే మనము ప్రస్తుతం ఉన్న లెక్క, గతంలో ఉన్న లెక్కను చూసుకుంటాం. కానీ ఆ యొక్క జల ప్రవాహము కంటే ముందున్నటువంటి లెక్క, ఇంతమంది జనాభా మధ్య, పాపముతో కూడుకున్నటువంటి వారి మధ్య ఎవరయ్యా నీతిమంతులుగా దేవునికి కనపడ్డాడు అని అంటే 100 కోట్ల మంది జనాభాలో ఒకే ఒక్కడు. హల్లెలూయా. ఒకే. హల్లెలూయా. ఆ ఒక్కడు ఏం చేస్తున్నాడంటే వెళ్తున్నాడు, చెక్కలను తీసుకుంటున్నాడు, పడవను మొదలు పెట్టాడు కట్టడానికి. నోవాహా ఏం చేస్తున్నావు? పడవ కడుతున్నా. ఎందుకు అని అంటే సువార్త ప్రకటిస్తున్నాడు. దేవుడు చెప్పాడు సముద్రం లేకపోతే వర్షం అనేది కురియబడుతూ ఉంటున్నది, మొత్తం భూమి మీద ఉండే వాళ్ళందరూ చనిపోబోతుంటున్నారు, కాబట్టి పడవ కట్టుకోమన్నాడు దేవుడు అని అంటే పక్కున నవ్వి, బుద్ధి ఉందా, తెలివి ఉందా? మనం వర్షమే చూడడం కష్టము, మేమందరం చచ్చిపోతాం, నువ్వు బతికిపోతావా? ఏమండి విశ్వాస ప్రయాణం ఇదే కదా. అది వరకు చూడని సంగతులను, అది వరకు వినని సంగతులను దేవుని చేత హెచ్చరింపబడిన వాడై నోవాహు నువ్వు పడవను కట్టు అని అంటే ఇంతవరకు వాళ్ళు సరిగా నదులను, వర్షాలనే చూడలేదు, సముద్రాలనే చూడలేదు వాళ్ళు సరిగా. అటువంటి వ్యక్తి దగ్గర కూర్చి పడవను కట్టంటే ఇంతవరకు అంతవరకు పడవే లేదు. హల్లెలూయా. ఏమైపోయింది పరిస్థితి? అటువంటి వాక్యము లేదు, బైబిల్ లేదు, విశ్వాసపరులు ఎవరు లేరు, సంఘము లేదు, చర్చి లేదు, ఎవరు లేరు బలపరచడానికి. అయ్యో 10 మంది వచ్చి ఒక 10 మాటలు అతడు విన్నటువంటి సత్యము కొరకు నిలబడినప్పుడు 10 మంది 10 మాటలు అన్నప్పుడు మేము చచ్చిపోతాము, నువ్వు మాత్రమే బతికిపోతావా? నీకు ఎవరు చెప్పారో గాలి మాటలు వినింటావులే. లేకపోతే ఆ సమయంలో అతడు కడుతూ ఉంటున్నప్పుడు అనేకులు తన కుమారులను చూచి నవ్వినటువంటి వారు, అవమానించిన వారు, గేలి చేసిన వారు ఎంతమంది? 120 సంవత్సరాలు కట్టాడు ఆయన పడవని. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలలో ఎన్ని మాటలు అతడు అనుభవించుంటాడు, ఎంతమంది అతన్ని పిచ్చివాణిలాగా చూసుంటారు. హల్లెలూయా.